జనం కోసం మనం T6 టీవీ న్యూస్ కి స్వాగతం. మునగాల మండలంలో నేలమర్రి మాధవరం గ్రామాల్లో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాలను కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎన్నడూ లేని విధంగా రైతులకు నిత్యం విద్యుత్ నీరు అందించడమే కాకుండా ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం అన్ని రైతు వేదికలు నిర్మించడం జరిగిందని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొంటుందని ఆయన అన్నారు. చేయించాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వినూత్నమైన నిర్ణయాల్లో భాగంగా ఈసారి రైతాంగం అంతా కూడా సన్న బియ్యాలని, సన్న వడ్లని వేయడానికి సహకరించింది. ఆ క్రమంలోనే అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది జరిగింది. దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. పొట్టకొచ్చిన పొలాలు కానీ, కోతకొచ్చిన పొలాలు కానీ అకాల వర్షాల వల్ల పడిపోవడంతో పాటు వైరస్ వల్ల కొంత దెబ్బతిన్న మాట వాస్తవం. ఇప్పుడు దిగుబడి దాదాపుగా 15 నుంచి 22 బస్తాలు, 21 బస్తా లోబడే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. రైతుని ఆదుకోవడానికి ఏ రకంగా అవకాశం ఉంది, ఏ రకంగా రైతుకు సహకరించాలనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా ఇప్పుడు వచ్చిన దిగుబడినంతా కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ, పిఎస్సి సెంటర్ల ద్వారా కానీ, సహకార పరపతి సంఘాల ద్వారా ఎక్కడ కూడా ఒక్క ధాన్యం గింజను కూడా వదిలిపెట్టమని తెలంగాణ ప్రభుత్వం. నూతన కళాకారులను, మీడియా విలేకరులను, దర్శకులను వెలుగులోనికి తీసుకొచ్చేందుకు T6 టీవీ న్యూస్ సహకరిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.